హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే ఆవ మిరపకాయలు అనమాట. మిరపకాయలతో, లావు మిరపకాయలతో ఎప్పుడైనా రెసిపీ ట్రై చేశారా? ఇప్పుడు ట్రై చేయండి. యమ్మి సూపర్గా ఉంటుందన్నమాట. దీనికి కావాల్సిన ఏంటి అంటే మనము చింతకాయలు తీసుకోవాలన్నమాట. నేనైతే ఒక 250 గ్రామ్స్ చింతకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి ఎలా అంటే కొంచెం లావువి తీసుకోవాలి, అప్పుడే మనకి పల్ప్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇవన్నీ అయితే వాష్ చేసుకొని నేనైతే బాయిలింగ్ అయితే పెట్టేశాను అనమాట. పావు కిలోకి మనకి 250 గ్రామ్స్కి ఇప్పుడు చూడండి 1.5 గ్లాస్ మనకి నువ్వులు పడతాయి. అలాగే ఆవాలేమో మనకి 1/4 గ్లాస్ పడుతుంది అనమాట. సో మనకైతే సాల్ట్ కూడా 1/4 గ్లాస్ అనమాట. సో సేమ్ గ్లాసెస్ తీసుకున్నాను. సో ఇదైతే నేనైతే చింతకాయ అయితే బాయిలింగ్కి పెట్టేశాను అనమాట. చింతకాయ మొత్తం బాయిల్ అయిపోయి దాంట్లోనే మనం పల్పు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను నువ్వులు చూపించాను కదా, ఆ నువ్వులన్నీ మనం వాష్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అన్ని వాష్ చేసి పెట్టేసుకోవాలి, డ్రై చేసేయాలన్నమాట. మిరపకాయలు తీసుకున్నాను, లావు మిర్చీలు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని అయితే మధ్యలో ఇలా స్లిట్ చేయాలన్నమాట. మనం మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు ఎలా స్లిట్ చేస్తామో అలా స్లిట్ చేసి పెట్టేసుకోవాలి. నేను మిర్చి 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. పావు కేజీ చింతకాయకి 1/2 కేజీ మిర్చి అనమాట. సో ఇప్పుడు నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను కదా నువ్వులు, ఆ నువ్వులన్నిటిని నేనైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇవన్నిటిని మంచిగా వాష్ చేసేసుకొని మనము దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని డ్రై రోస్ట్ చేయాలి నువ్వులని. ఈ మొత్తం డ్రై రోస్ట్ చేసేసి చేసుకోవాలన్నమాట మొత్తం నువ్వులని. ఇంకొక సైడ్ అయితే మనము ఇది అంతా బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇదంతా బాయిల్ అయిన తర్వాత దీంట్లో పల్పు తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఇది ఇంకేంటి అంటే మనకి చాలా రోజులు నిలువ ఉంటుంది, మంత్స్ నిలువ ఉంటుందన్నమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా మంత్స్ వరకు స్టోరేజ్ ఉంటుంది. సో ఈ నువ్వులు ఇవన్నీ నేను మీకు చూపించాను కదా, నువ్వులు, ఆవాలు, ఉప్పు ఇవన్నీ కలిపేసి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనమైతే ఈ రసం పోసేసుకోవాలన్నమాట. చింతకాయ పల్పు తీసాం కదా, అదంతా రసం వేసేసుకొని అది గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకొక సైడ్ మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దీంట్లోనైతే ఆవాలు, జీలకర్ర వేసుకొని మనం స్లిట్ చేసి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆ మిర్చిని మనమైతే కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కొంచెం అంటే ఎక్కువ మాడిపోకుండా కొంచెం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. షాలో ఫ్రై లాగా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో ఇవి వేసేస్తే సరిపోతుంది అనమాట. చాలా ఈజీ రెసిపీ, చాలా 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 బాగుంటుంది అనమాట. టేస్ట్ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే చపాతీ కూడా పెట్టుకోవచ్చు, దోశ కూడా పెట్టుకోవచ్చు. అన్నంలో అయితే అద్భుతంగా ఉంటుంది, అసలు అమోఘంగా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, వెరైటీ రెసిపీ. ఇలా లావు మిర్చితో ఇంకొక రెసిపీ పెట్టాను నా ఛానల్లో, తప్పకుండా అది కూడా చూడండి. మెంతెము అని చెప్పేసి పెట్టాను అనమాట, చింతకాయ మెంతం అనేసి. అది కూడా చాలా బాగుంటుంది అనమాట, పక్కా ట్రై చేయండి. ఇవన్నీ వెరైటీ రెసిపీస్, అసలు చాలా మందికి తెలియదు. సో పక్కా ట్రై చేయండి. ఇలా కొంచెం షాలో ఫ్రై చేసుకున్నాక మనము అయితే కొంచెం కొత్తిమీర వేసామన్నమాట. వాష్ చేసేసుకొని వేసుకున్న తర్వాత మనకి మిర్చీల మీద మనకి మార్క్స్ లాగా వస్తాయి కదా, అలా కొంచెం షాలో ఫ్రై అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. సో ఇంకొక సైడ్ మనం అంతా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇదంతా మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అవి షాలో ఫ్రై అయ్యే వరకు ఇలా చూడండి, మచ్చల్లాగా మార్క్స్ వచ్చాయి కదా, అప్పటి వరకు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మనము గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్లో అయితే వేసేసేయాలన్నమాట. అంతే. ఇదంతా మిక్స్ చేసేసుకొని ఒక 1 డే లేదా హాఫ్ డే మనము ఒక బయట పెట్టేసుకోవాలన్నమాట. అది ఊరిపోతుంది అనమాట. మనం పికిల్స్ ఎలా బయట పెడతామో అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మనం గ్లాస్ జార్లో పెట్టేసి మనమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా మంత్స్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా కర్రీస్ అలా మనకి టైం లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టేసుకుంటే ఇవి మనకి హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి.